ఓర్వలేని గుణం ఉంటుంది కొందరికి. ఒకరు బాగుపడుతుంటే కుళ్ళుకుంటారు చాలా మంది. ఎగ్జాక్ట్ గా ఇదే జరిగింది జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా. కొన్నేళ్లుగా లోయలో హింస తగ్గింది. రాళ్లు విసురుకునే ఘటనలైతే ఆల్మోస్ట్ జీరో. ఉగ్రదాడులు జరిగినా, ఎదురు కాల్పులైనా అవన్నీ మెయిన్ స్ట్రీమ్ ఏరియాల్లో జరగలేదు. పైగా ప్రశాంత కశ్మీరం అనే పేరు దేశ విదేశాల్లో మారుమోగిపోయింది. అలాంటి కశ్మీర్లో అలజడి రేపాలనుకున్నారు, సక్సెస్ అయ్యారు. బట్ ఇక్కడ విషయం తెలుసుకోవాల్సి ఉంది. ఒక్క దాడితో కశ్మీర్ భవిష్యత్తుని మార్చలేరు. ఎందుకంటే ఆల్రెడీ జమ్మూ కాశ్మీర్ భవిష్యత్తుకి బలమైన పునాదులు పడ్డాయి. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కశ్మీర్ని దశాబ్దాల పాటు ముందుకు తీసుకువెళ్తుంది. ఇందుకే ఈ 10 ఏళ్లలో కశ్మీర్లో జరిగిందేంటి? జమ్మూ కాశ్మీర్ గురించి చెప్పుకోవాలంటే 2015కు ముందు, 2015 తర్వాత అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంత ప్రశాంతంగా ఉంది మంచులోయ. దీనికి ఒకే ఒక్క ఉదాహరణ 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలే. ఆనాడు ఏకంగా 58.46% ఓటింగ్ జరిగింది. గత 35 ఏళ్లలో ఆ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవడం ఒక రికార్డ్. 2019లో జస్ట్ 19% మంది మాత్రమే బయటకొచ్చి ఓటేశారు. అలాంటిది 2024కు వచ్చేసరికి ఎంత మార్పు! టెర్రరిస్టుల కదలికలు తగ్గాయి, ప్రజల్లో భయం పోయింది. హర్తాల్ పేరుతో చీటికి మాటికి రాళ్లు విసురుకునే సంస్కృతికి తెరపడింది. దీంతో క్రమంగా పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీనికి తోడు అభివృద్ధి అంటే ఏంటో, దాని ఫలాలు ఎలా ఉంటాయో కశ్మీరీలకి రుచి చూపించింది భారత ప్రభుత్వం. పర్యాటకులతో కలకలలాడితే తమ జీవితాల్లో ఎంతగా మార్పు వస్తుందో తెలిసొచ్చేలా చేసింది ఇండియన్ గవర్నమెంట్. దానికి తోడు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఎక్కడా పరిస్థితులు అదుపు తప్పకుండా జాగ్రత్త పడింది. కశ్మీర్ ఎంత ప్రశాంతంగా ఉందో ఈ ప్రపంచానికి చూపేందుకు ఏకంగా G20 సదస్సునే నిర్వహించింది. 2020లో జమ్మూ కాశ్మీర్ కోసమే ప్రత్యేకంగా పర్యాటక పాలసీని తీసుకొచ్చింది. సుమారు 50,000 మంది కశ్మీరీలకి ఉపాధి అవకాశాలు కల్పించేలా 5 ఏళ్లలో 2,000 కోట్ల వార్షిక పెట్టుబడులు ఆకర్షించేలా ఆ పాలసీ రూపొందించారు. IIT, IIMలని కశ్మీర్ కి తీసుకొచ్చారు. వీటికి తోడు 7 మెడికల్ కాలేజీలు, 2 ఎయిమ్స్ ఆసుపత్రులు, 15 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా మంచుకొండల్లో మౌలిక సదుపాయాలకి పెద్దపీట వేసింది. అందులో భాగంగానే ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా మధ్య 272 కిలోమీటర్ల రైల్వే మార్గం, కాట్రా, సంఘాల్దన్ మధ్య మరో 63 కిలోమీటర్ల రైలు మార్గం, కాట్రా, బనీహాల్ మధ్య 111 కిలోమీటర్ల రైల్వే సెక్షన్, వీటికి తోడు చీనాబ్ నదిపై ప్రపంచంలోనే ఎత్తైన వంతెన, శ్రీనగర్ కు రైలు మార్గం ద్వారా బయట ప్రపంచానికి కనెక్టివిటీ కల్పించేందుకు చీనాబ్ నదిపై ఇంజనీరింగ్ అద్భుతంగా తీర్చిదిద్దిన చీనాబ్ రైల్ బ్రిడ్జ్ తో పాటు ఏకంగా 55 టన్నెళ్లని భారత ప్రభుత్వం నిర్మించింది. ఇవన్నీ జమ్మూ కాశ్మీర్ లో భారత్ సాధించిన విజయాలు. వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా పరుగులు పెట్టాల్సింది, కానీ వాతావరణం అనుకూలించక ఆ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ లో భాగంగా బనీహల్, కడి, సుంబడ్, సంగల్ధాన్ సెక్షన్ లో ఏకంగా 48.1 కిలోమీటర్ల పొడవున దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం నిర్మించారు. ఇక శ్రీనగర్ లేహ్ హైవేపై 6.5 కిలోమీటర్ల పొడవున వ్యూహాత్మక సొరంగ మార్గం కూడా పూర్తి చేశారు. ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే సోనామార్ పట్టణానికి నిరంతరాయ కనెక్టివిటీ అందిస్తోంది ఈ టనల్. అమర్నాథ్ యాత్రలో సోనామార్గ్ ఒక కీలకమైన పాయింట్. బాల్తాల్ బేస్ క్యాంప్ చేరుకోవాలంటే సోనామార్గ్ పట్టణాన్ని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ అమర్నాథ్ కి హెలికాప్టర్ ద్వారా వెళ్లాలనుకున్నా సరే సోనామార్గ్ లోని హెలీప్యాడ్ నుంచే వెళ్లాలి. అందుకే సోనామార్గ్ రోడ్డుని పూర్తి చేసింది. లద్దాఖ్ లోని కార్గిల్, లేహ్ పట్టణాలతో శ్రీనగర్ ని అనుసంధానించే రోడ్డు మార్గంలోనూ పలు సొరంగాలు నిర్మాణం జరుగుతోంది. గండేర్బల్ జిల్లాలో నిర్మించిన జెడ్ మోర్హ్ టనెల్ ప్రారంభానికి రెడీగా ఉంది. జమ్మూ కాశ్మీర్ లో ఈ స్థాయిలో అభివృద్ధి పనులు జరగడంతో టూరిస్టులు విపరీతంగా పెరిగారు. మరీ ముఖ్యంగా కనెక్టివిటీ పెరగడంతో పర్యాటకుల రాక పెరిగింది. దీనంతటికీ కారణం ఉగ్రదాడులు గణనీయంగా తగ్గడమే. కేంద్ర హోంశాఖ చెప్పిన లెక్కల ప్రకారం 2004 నుంచి 2014 మధ్య 7,217 ఉగ్రవాద సంఘటనలు జరిగాయి. 2014 నుంచి 2024 మధ్య వాటి సంఖ్య 2,242కి తగ్గింది. 2023లో జమ్మూ కాశ్మీర్ ని 2 కోట్ల మంది పర్యాటకులు సందర్శించారంటే కారణం ఈ ఉగ్రదాడుల్ని నియంత్రణలోకి తీసుకురావడమే. కరోనాకి భయపడి కశ్మీర్ లో పర్యటించేందుకు భయపడ్డా ఉగ్రదాడులు తగ్గాయన్న ఒకే ఒక్క సానుకూల అంశంతో కరోనా సమయంలో కంటే 2023లోనే 20% ఎక్కువ మంది పర్యాటకులు పర్యటించారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటన కశ్మీర్ ప్రజల జీవితాల్ని అతలాకుతలం చేసింది. ఇది కేవలం మినీ స్విట్జర్లాండ్ గా పేరున్న ఓ ప్రాంతంపై జరిగిన దాడి మాత్రమే కాదు, టూరిస్టులపై జరిగిన దాడిగా మాత్రమే చూడొద్దు దీన్ని. దాదాపు 2.5 లక్షల మంది కశ్మీరీల జీవన ఉపాధిపైన, ఆర్థిక వ్యవస్థపైన జరిపిన దాడిగా చూడాలి. ఇందాక చెప్పుకున్నట్లు నమ్మకమే పర్యాటక రంగానికి ఊపిరి, ఆధారం. బట్ ఒక్క దాడితో టూరిస్టుల్లో నమ్మకాన్ని కోల్పోవడమే కాకుండా కశ్మీరీ ఆర్థిక వ్యవస్థని వెన్నుముకైన టూరిజం ఇండస్ట్రీని సైతం తీవ్ర సంక్షోభంలోకి నెట్టినట్లయింది. కశ్మీరీ ఆర్థిక వ్యవస్థని కొన్నేళ్లు
వెనక్కి నెట్టేసింది. ఉపాధి మార్గాలన్నీ మూసుకుపోవడంతో కశ్మీరీల జీవనం స్తంభించిపోయింది.